ఓం అస్మద్గురుభ్యో నమ. లక్ష్మీనాథసమారంభం నాదయామనమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు మనం భగవద్గీతలో 46వ శ్లోకం కర్మయోగంలో అర్థానుసంధానం. న బుద్ధిభేదం జనయేద జ్ఞానం కర్మ సంహినాం జోషయే సర్వకర్మాణి విద్వాన్ యుక్త సమాచరం. విద్వాన్ పండితుడు కర్మసంగినాం కర్మలందు ఆసక్తి కలిగిన అజ్ఞానానాం అవివేకుల యొక్క బుద్ధిభేదం బుద్ధి అందు చలనమును సజన నజనయే కలగచేయరాదు. సకర్మాణి సమస్త కర్మను యుక్త సమాచరం చక్కగా ఆచరించబడిన వాడైన సర్వకర్మాణి సమస్త కర్మను జోషయే ఇతరుల చేత ఆచరింపబడి చేయవలను. పండితుడకు వాడు కర్మయందాసక్తి కలిగిన వారి చిత్తవృత్తిని మార్పు చేయరా, తాను కూడా ఆ కర్మలను ఆచరించి వారి చేత ఆచరింపచేయవలను. అజ్ఞానం యొక్క కర్మాచరణకు జ్ఞానం యొక్క కర్మాచరణ గల తారతమ్యం తెలపడుతుంది. అజ్ఞాని కర్మ యొక్క ఫలమును కాంక్షించు కర్మల చేయను, జ్ఞాని కర్మల యొక్క ఫలమును కోరక నిష్కామముగా కర్మలను ఆచరించును. తన కర్మలో విజయము లభించినచో అజ్ఞాని మహానందానమును పొందును. అపజయము సిద్ధించినచో కన్నీరు గార్చును. కానీ జ్ఞానికి జయాపజయములు సమానములు. అజ్ఞాని యొక్క కర్మాచరణం రాగద్వేషంతో కూడినను, జ్ఞాని యొక్క కర్మాచరణం రాగద్వేష రహితం. అజ్ఞాని యొక్క కర్మలు మమకారపూరితములు, జ్ఞాని యొక్క కర్మలు మమకార శూన్యములు. అజ్ఞాని అహంకారపూరితుడు, జ్ఞాని అహంకార రహితుడు. కావున అజ్ఞాని యొక్క కర్మాచరణం జ్ఞాని యొక్క కర్మాచరణం ఈ రెండింటిని అస్థి మసికాంతరం భేదమున్నది. ఆ జ్ఞాని యొక్క కర్మ చిత్తక్షోభనం కారణం, జ్ఞాని యొక్క కర్మ చిత్త నైర్మల్యం కలిగించును. లోక సంగ్రహార్థంగా కర్మలను ఆచరించినవాడు జ్ఞాని. శ్రీమతే రమజామాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసనే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళం. ఓం అస్మద్గురుభ్యో నమ. జై